హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే గోధుమ పిండితో స్వీట్ అయితే చేసి చూపిస్తాను. నీరొత్తలు అంటారు మా ఊరు సైడ్. మీ ఊరు సైడ్ ఏమంటారు? ఇదైతే ఉప్పు వేసేనే ఇది స్మూత్గా బాగా తడిపి పెట్టినాను. ఒక 15 నిమిషాలు నానబెట్టి ఇవైతే మనమైతే ఇప్పుడు చపాతీలు అయితే తిక్కేద్దాము. గోధుమ పిండితో స్వీట్, అవి మా ఊరు సైడు నీరొత్తులు అంటారు. మళ్ళీ మీ ఊరు సైడ్ ఏమంటారో తెలియదు. కానీ ఒక 1/2 కేజీ పైన తడిపింటాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసి తడిపినాను. ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టినాను. ఇక్కడైతే బెల్లం అయితే తీసుకున్నాను. ఇదంతా మెత్తగా పగలగొట్టుకోవాలా. చూడండి, నీరొత్తులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఈరోజైతే నేనైతే నీరొత్తులు చేసి చూపిస్తాను మీకు. మా వీడియోలో వస్తే కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి. చూడండి, ఈరోజైతే ఇప్పుడైతే నేనైతే వీటిని చపాతీలు మాదిరి తిక్కేస్తాను. బెల్లం అయితే మెత్తగా దంచుకుంటాను. మెత్తగా దంచుకుంటే జల్దీ కరుగుతుందని మెత్తగా అయితే దంచుకుంటున్నాను. ఇప్పుడైతే చపాతీలు అయితే తిక్కేస్తాను. ఇంకా తిక్కేసి అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే నేనైతే చపాతీ పిండి అయితే నానబెట్టుకున్నాను అని చెప్పినాను కదా, ఇంత స్మూత్గా నానబెట్టుకున్నాను చూడి. ఇప్పుడైతే ఇదైతే బెల్లం అయితే దంచేసుకున్నాను. నేనైతే 1/2 కేజీ తెచ్చుకున్నాను. ఇదంతా దంచేసి కరిగి పెడతాను ఇప్పుడు ఒక దాంట్లోన. ఇప్పుడైతే గుండ్ర అయితే వేస్తాను. చపాతీలు అయితే తిక్కేస్తాను. మీకు తిక్కేసినాక అయితే చూపిస్తాను. ఇప్పుడు అంతే ఇదంతా దంచేస్తాను చిన్నగా. గలీజ్ కాకుండా ఇట్లా కవర్లోనే దంచుతున్నాను నేను. మనకి స్వీట్ ఎంత ఎక్కువ కావాలంటే అంత వేసుకోవచ్చు. అందాజు మీద కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇట్లయితే అంతా దంచేసి ఇప్పుడు అయితే ఒక బోగాన్లోకి అయితే వేసుకుంటాను. మెత్తగా దంచితే కరిగిపోతుంది. చూడండి, బెల్లం అంతా దంచేసాను. స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఆల్రెడీ బోగాన్ కడిగి పెట్టినాను. చపాతీలు తిక్కాలి, ఎందుకంటే అంత లోపల అయితే బెల్లం కరుగుతుందని నేనైతే చేస్తున్నాను. మా ఊరు కల్లా అయితే నీరొత్తులు అంటారు. మరి మీ ఊరు సైడ్ ఏమంటారో ఏమో కానీ తెలియదు. నేనైతే 1/2 కేజీ పైన వేస్తున్నాను బెల్లము. చూడండి, దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేస్తున్నాను. బెల్లం కరగాలి కదా, అందుకోసం అయితే వాటర్ వేస్తున్నాను. చిన్నగా పెట్టినాను, అంతలోపు చపాతీలు తిక్కుందామని. ఇప్పుడైతే నేనైతే చపాతీ అయితే తిక్కేస్తాను. ఇంకా బెల్లం అయితే పక్కకు పెడుతున్నాను, కొంచెం తీసినాను. చూడండి, ఇప్పుడైతే నేను చపాతీలు చిన్నగా తీసుకొని తిక్కేస్తాను. 1/2 కేజీలో కొంచెం ఉంచినాను బెల్లము, అంత వేసేసాను. స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగా ఇష్టం నాకు. అలా కొంచెం స్వీట్ ఎక్కువ వేస్తున్నాను. చిన్న చపాతీలు మాదిరి ఇట్లా చేస్తాను. చూడండి, ఇట్లా చేసి కాల్చేసి ఇక్కడ పెనం పెట్టేసాను అప్పుడే ఒక పక్క. చూడండి, ఇట్లా తిక్కేసాను. ఇంకా తిక్కేసి ఉన్నాయి. ప్రస్తుతానికైతే మీకు ఒక్కటి చూపిస్తున్నాను. ఇంత సల్పాగా తిక్కోవాలా, ఇట్లా వేసుకోవాలా. చూడండి, బెల్లం అయితే కరుగుతుంది. ఓకే, మామూలుగా కాల్చుకోవాలా, మనం చపాతీలకు కాదు. చపాతీలాగా నీట్గా కాల్చుకోకూడదు, అదరా కాల్చుకోవాలా. మా అమ్మ అయితే ఇట్లా చిన్నగా ఉన్నప్పుడైతే చాలా బాగా చేస్తుండే. ఓకే, ఇట్లా కాల్చుకోవాలి, పక్కకు తీసుకోవాలి అంతే. అన్ని చపాతీలు ఇట్లే కాల్చేస్తాను. చూడండి, నేనైతే చపాతీలు అయితే తిక్కి పెట్టుకున్నాను. చూడండి, ఓకే, కాల్చుకోవాలి అంతే, ఎక్కువ కాల్చుకోకూడదు. ఎందుకంటే మనం అట్లా వేస్తే కరుచుకుంటాయని ఇట్లయితే ఒక మామూలుగా ఇట్లా కాల్చుకోవాలా. చూడండి, చపాతీలు అన్నీ ఇట్లా కాల్చేసాను నేను.
ఇవైతే చిన్న చిన్న చుంచుకుంటాను. ఇంకా ఇట్లా కాల్చని ఇది అయితే వేసి ఉడుకుతుంది అప్పుడే. కొబ్బరి అయితే కొంచెం సన్న కొబ్బరి గిన్నె అయితే తురుము పెట్టుకుంటాను. చూడండి, చిన్నగా తుంచేస్తాను ఇప్పుడు వీటిని. ఇప్పుడైతే ఇట్లా చిన్నగా అయితే తుంచుకుంటాము, ముక్కల మాదిరిగా ఇట్లా. మనకి ఎంత చిన్నగా కావాలో అంత చిన్నగా అయితే అన్ని చపాతీలు అన్నీ ఉంచుకోవాలా. ಸ್ವಲ್ಪ తిక్కోవాలి చపాతీ, అట్లయితే బాగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేనైతే అన్నీ చించేసి అయితే చూపిస్తాను మీకు. ప్లీజ్ మా వీడియోలు చూడండి. అన్నీ ఇట్లా దించుకుంటాను. అయితే ఉడుకుతుంది, ఇట్లా ఉడికిపోయింది. ఇక్కడైతే కొబ్బరి తురుము పెట్టుకున్నాను. ఇవైతే ఈ పాకంలోకైతే వేసేస్తున్నాను. పోదాం. ఇట్లయితే మనం చపాతీలు చేసుకొని వేసుకుంటే కరిసిపోవు. ఇట్లయితే కలిపేస్తాను. ఒక ఉడికితే అయిపోయాయి. యాలక్ బుడ్లు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. చూడండి, ఒక ఉడికినాకైతే నీరొత్తులు అయితే రెడీ అవుతాయి. అంత లోపల అయితే కొబ్బరి వేస్తాను. కొంచెం ఉడికినాకైతే కొబ్బరి వేస్తాను. నీరొత్తులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మా వీడియోలు సపోర్ట్ అయితే చేయండి. చూడండి, ఉడికింది. ఒక ఉడికితే ఉడికింది. ఇక్కడైతే నేనైతే కొబ్బరి వేస్తున్నాను. మనం తురుము పెట్టుకొని కొబ్బరి. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. కొంచెం ఎక్కువ పడింది, కొంచెమే కదా స్వీట్, అందుకే కొంచెం ఎక్కువ పడింది. చూడండి, చిక్కగా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాం. చూడండి, ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను నేను. చూడండి, రొట్టెలు ఇక్కడ కొన్ని. ఇది టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు. పాయసంగా తినక్క. ఇంకా పీసులు పెద్దగా ఉడికినాక పెద్దగా ಸ್ವಲ್ಪ దిక్కేది చపాతి కాలుతుండదు, వేడి వేడి. బాగుందా? కాలుతుంది. అట్లే హాట్ బాక్స్లో వేసుకొచ్చానే. బాయ్. బాయ్.